సిన్సియర్గా ఇక్కడికి వచ్చారు మా కోసం, మా సినిమాని సపోర్ట్ చేయడం కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అంటే అమూల్యమైన సమయం ఇచ్చారు. అండ్ నిఖిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు హ్యాపీ డేస్లో క్యూట్ లవర్ బాయ్ తెలుసు, ఇప్పుడు చూస్తే చాలా మెచ్యూర్డ్ పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు. చూస్తే భయం వేస్తుంది యాక్చువల్లీ. అసలు మా అమ్మాయిలందరికీ చాలా ఫేవరెట్, చాలా క్యూట్ బాయ్. ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే అది కాంప్లిమెంట్లో బాలే అనలేదు, చాలా అంటే భయం వేస్తుంది చూస్తుంటే మ్యాచో మ్యాన్ లాగా. అసలు అంతేనా? జస్ట్ తర్వాత ప్లీజ్ మాకు క్యూట్ నిఖిల్ వచ్చేయాలి. ఓకే. అండ్ యా, ఇందాక మాకు యాంకర్ గారు చెప్పినట్టు ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అన్నట్టు, ఫస్ట్ థింగ్ నిజంగా నేను నా ఫ్రెండ్ అభినవ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మేము నా ఫస్ట్ ఫిలిం మళ్ళీ రావా అండి. సో మళ్ళీ రావా అప్పుడు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాము. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ యూనో కోవిడ్ టైంలో లిటరల్గా సినిమాలన్నీ సగం షూటింగ్లన్నీ ఆగిపోయిన టైంలో ఒక చిన్న కాల్, ఇలా నేను హీరోగా లాంచ్ అవుతున్నాను, ఒక మూవీ చేస్తున్నాను. సో యా, ఇట్స్ అ లాంచ్. మా వాడు ఏమన్నాడు, ఈ నగరానికి ఏమైందిలో హీరో అవుతావా అన్నాడా. ఫైనలీ హీరో అయిండు. సో మా వాడు వస్తున్నాడు హీరోగా. సో ఎస్, నా ఫ్రెండ్ నిజంగా లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. పిలిచి అవకాశం, వెరీ రేర్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండడం, అలాంటిది జెన్యూన్గా పిలిచి ఒక అవకాశం ఇవ్వడం. అండ్ హీరో రిఫర్ చేశారని కాదు, నన్ను ఆడిషన్ తీసుకున్నారు మా తిరుపతి సార్, తీసుకున్నారు. క్లారిటీ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ వల్ల కాదు, నేను ఆడిషన్ ఇవ్వడం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. అవునా కదా? అండ్ తర్వాత మా భవానీ మ్యామ్, మా ప్రొడ్యూసర్స్ కూడా యూనో ఆబ్వియస్లీ కన్విన్స్ చేసి, కోవిడ్ టైంలో నీకు పని ఇవ్వడం ఎక్కువ, మూసుకొని చేయి అన్న టైప్లో చెప్తే నేను కూడా సైలెంట్గా యాక్సెప్ట్ చేశాను. బట్ లిటరలీ ఐ మీన్ పొగుడుతున్నాను ఆబ్వియస్లీ, బట్ నిజంగా చాలా మంచి సినిమా. అండ్ ఆడియన్స్కి అయితే నేనేం చెప్పక్కర్లే, బికాజ్ లక్కీగా మీరేంటంటే చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు, చిన్న సినిమాలు కూడా హిట్ చేసేస్తున్నారు. సో ఎవరి టైం ఎట్లా ఉందో, నిజంగా చిన్న సినిమాలు హిట్ చేస్తున్నారు మీరు. సో ఇది మా చిన్న సినిమా, దీన్ని కూడా హిట్ చేసేస్తారు మీరు, నాకు తెలుసు. సో ముందుగానే మీ అందరికీ థ్యాంక్స్, అండ్ మీ తెలివికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మా ఈ చిన్న సినిమాని మీరు అందరూ హిట్ చేయండి, ఆశీర్వదించండి. ఇంతమంది కష్టపడ్డాం సో దట్ మా కాస్ట్లో వాళ్ళకి బాగా డబ్బులు వస్తే సెకండ్ ఫిలిం కూడా చేస్తారు, అండ్ నాకు సెకండ్ ఫిలింలో కూడా ఆపర్చునిటీ ఉంటుంది. సో ముందే చెప్పేసుకుంటున్నా. సో డెఫినెట్లీ మీరందరూ Feb 23న వస్తున్నామండి. ట్రైలర్ అయితే జస్ట్ అలా ట్రైలర్ చూపించేశాము, బట్ సినిమా చూస్తే మాత్రం మీకు మజా వస్తుంది ఫర్ షూర్గా. ఎందుకంటే ఇందులో కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఒక అంటే మదర్స్ అండ్ ఎమోషన్ ఉంది, అండ్ యా లావణ్య ఉంది, అలీరేజా హ్యాండ్సమ్ హంక్ ఉన్నారు, అన్నీ ఉన్నాయన్నమాట, అన్ని షేడ్స్ ఉన్నాయి. అందుకే ఇది మస్తు షేడ్స్ అయ్యాయి. సో డెఫినెట్లీ మీరు అందరూ సర్లే ఇంకా ఇట్లా 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 అమ్మ మైక్ కట్ అంట. సో మీ అందరికైతే తెలుసు కదండి, ఎప్పుడు వస్తున్నాం మనం, Feb 23 మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్.